ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయిన కుంభరాశి జాతకులకు ఈ 2026వ సంవత్సరం మార్చి నెలలో గ్రహ గోచార జాతక ఫలితాలు చూసినట్లయితే కుంభరాశిలో పుట్టిన వారికి ఈ రాశివారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో లేదా ఈ జన్మలో వీరి తల్లిదండ్రుల పుణ్యఫలమో లేదంటే వీరు చేసుకున్న దాన ధర్మాల పుణ్యఫలితమో ఏమో తెలియదు, కానీ ఈ మార్చి నెలలో కుంభరాశి వారికైతే మట్టిని పట్టిన బంగారమే అవుతుంది. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ మార్చి నెలలో ఏ విధంగా మట్టిని పట్టిన బంగారమే అవుతుంది? కాకపోతే ఈ ఒక్క విషయంలో మాత్రం కుంభరాశి వారికి ఈ మార్చి నెలలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీ జీవితం తలకిందులు అవుతుంది. అసలు మార్చి నెలలో కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉన్నప్పటికీ ఏ ఒక్క విషయంలో వీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మార్చి మాసంలో మీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాలు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోకి జై శ్రీరామ్ అనే కామెంట్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే కనుక ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన వారు అందరూ కూడా కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ కుంభరాశిలో జన్మించిన వారికి ఈ 2026వ సంవత్సరం మార్చి మాసంలో విద్యార్థులకు, ఉద్యోగులకు, వృత్తి నిపుణులకు, వ్యాపారస్తులకు, స్త్రీలకు, సినీ రంగానికి చెందిన వారికి, రాజకీయ రంగాలకు చెందిన వారికి ఈ మార్చి మాసంలో స్వస్థానంలో అంటే కుంభరాశిలో సూర్యుడు, బుధుడు, కుజుడు అలాగే రాహుగ్రహాలు ఈ కుంభరాశిలో సంచారం కారణంగా ఈ కుంభరాశి వారు ప్రస్తుతం వీరు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో గణనీయమైన లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తులతో మంచి సత్సంబాలు ఏర్పడతాయి. వీరు చేసే ప్రతి పనిలో కూడా తోటి సహోద్యోగులు సహాయాన్ని, సహకారాన్ని అందిస్తారు. పనులు సమయానికి పూర్తవడం వల్ల పై అధికారుల మెప్పును ఈ రాశివారు పొందుతారు. అలాగే వీరు ప్రమోషన్ దిశగా అంటే పై అధికారులు ఈ కుంభరాశి వారికి ఈ మార్చి మాసంలో ప్రమోషన్ దిశగా అడుగులు వేస్తారు. ఇక వీరికి ఈ మాసం చూసుకుంటే పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక కుంభరాశి జాతకులకు, వ్యాపారస్తులకు చూసుకుంటే కనుక వీరి వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. గతంలో వీరు పెట్టిన పెట్టుబడుల వల్ల ఈ మాసంలో మరో 24 గంటల్లో అధికమైన రెట్టింపు లాభాలు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే లాభస్థానంలో శుక్రుని యొక్క సంచారం కారణంగా వ్యాపారులకు గణనీయమైన లాభాలు పొందుకోబోతున్నారు. అలాగే ఆకస్మిక ధనలాభాలు కూడా ఎంతో బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా చూస్తే గనక ఈ కుంభరాశి వారికి ఈ మార్చి మాసంలో అన్ని రంగాల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక ధనస్థానంలో రాశాధిపతి శని అలాగే శుక్రుని కారణంగా కుంభరాశి జాతకులకు మరో 24 గంటల్లో వృత్తి, ఉద్యోగం అలాగే సినీ కళాకారులకు, రాజకీయ రంగానికి చెందిన వారికి ఊహించని పెను మార్పులు రాబోతూ ఉన్నాయి. ఆ మార్పులను చూసి మీరు ఎంతగానో సంతోషిస్తారు. ఎప్పటి నుంచో మీరు పడిన శ్రమ, కష్టానికి ఇప్పుడు ఆ భగవంతుడు మీకు ఈ వరాన్ని, కటాక్షాన్ని, కరుణను మీపైన కురిపించబోతూ ఉన్నాడు. అంటే ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారేమో తెలియదు, కానీ ఇప్పుడు ఈ మార్చి మాసంలో అయితే మీరు వృత్తి, ఉద్యోగం, వ్యాపారం అలాగే మీ ఏ రంగాల్లో మీరు పనులు చేస్తున్న ఈ కుంభరాశి వారికి మట్టిని ముట్టిన బంగారం అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని పండితులు తెలియజేస్తున్నారు. ఇక ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఈ మార్చి మాసంలో 5వ స్థానంలో వక్రగతిని వదిలిపెట్టిన గురువు కారణంగా మీ యొక్క పిల్లలు మీ మాట వింటారు. అంటే గతంలో మీ మాట పెడిచెవిన పెట్టి మీ మాట వినకపోవడం, మీరు ఎంతో బాధపడడం అలాంటివి మీరు చూసి ఉంటారు. ఇప్పుడు మీ పిల్లలు, వాళ్ళు చిన్నవారు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, మీ మాటలు వింటారు. మీరు ఏ చెప్తే అది, ఎలా చెప్తే అలా నడుచుకుంటారు. ఇక విద్యార్థులైతే చదువుల్లో ముందుంటారు, పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు.
ఇక పెద్దవాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటే కనుక మీ యొక్క పిల్లలకు మంచి మంచి ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే మీ కుటుంబం అంతా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. మీ కుటుంబం సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ కుటుంబంలో మీదే పైచేయి అవుతుంది. మీ భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇంట్లో డబ్బుల పరంగా ఎటువంటి లోటు ఉండదు. మీకు కావలసిన డబ్బులు మీకు సమకూరుతాయి. గతంలో మీరు డబ్బులు లేక ఎంతో బాధపడ్డారు. ఏదైనా కుటుంబ అవసరాల కోసం కొనుగోలు చేద్దామంటే ఎంతోమందిని మీరు చేజాసి అప్పుగా డబ్బులను అడగాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు అలాంటివి ఏమీ ఉండవు. ఈ మార్చి మాసంలో గురి యొక్క అనుగ్రహం మీకు అద్భుతంగా ఉండబోతుంది. అలాగే శుక్రుని యొక్క అనుగ్రహం కూడా మీకు మెండుగా ఉంటుంది. మీరు చేసే వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అద్భుతమైన లాభాలు పొందుతారు. డబ్బులను విపరీతంగా సంపాదిస్తారు. ఆకస్మిక ధనలాభాలు కూడా మీకు గోచరిస్తూ ఉన్నాయి. అయితే స్వస్థానంలో బుధుడు వక్రగతి కారణంగా ఈ మార్చి మాసంలో కుంభరాశి వారైతే ఆచితూచి మాట్లాడండి. అలాగే మీరు ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి. అలాగే ముఖ్యంగా మీరు ఎవరికైనా షూరిటీ సంతకాలు చేయవలసి వస్తే 1-2 సార్లు ఆలోచించి ఈ షూరిటీ సంతకం చేస్తే మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అని మీ కుటుంబ సభ్యులతో చర్చించి ఆ తర్వాతనే మీరు ఆ ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు చేసే ఒక షూరిటీ సంతకం వల్ల మీరైతే ఎంతైతే మీరు లాభాలు పొందారో అవన్నీ కూడా మీ పోగొట్టుకొని మీ జీవితం తలకిందులు అవుతుంది. ఈ విషయంలో మాత్రం మార్చి మాసంలో కుంభరాశి వారు జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఏదేమైనప్పటికీ కూడా ఈ కుంభరాశి వారికి మార్చి మాసంలో మీకు అంతా మంచి జరుగుతుంది. కాకపోతే ఒక్క విషయం మీకు చెప్పాం కదా, ఆ ఒక్క విషయాన్ని మర్చిపోకుండా ఆ విషయంలో జాగ్రత్తలు పడండి. ఇక అనుకూలమైన పరిస్థితులుగా మారడానికి మార్చి మాసంలో కుంభరాశి వారు అలాగే మీకు వచ్చేటటువంటి ఆపదల నుంచి బయటపడడానికి ఈ కుంభరాశి వారు శనివారం రోజున శని దేవాలయానికి వెళ్ళి నల్ల నువ్వులు శని భగవానికి సమర్పించండి. అలాగే ఆంజనేయ స్వామి ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. సుబ్రహ్మణ్య స్వామి అలాగే కాలభైరవ స్తోత్రం పఠించండి. అనాథలకు అభాగ్యులకు దాన ధర్మాలు చేయండి. పశుపక్షాదులకు నీటిని ఏర్పాటు చేయండి. మార్చి నెలలో కుంభరాశి వారు మరింతగా అభివృద్ధిలోకి వస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.